హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా మనము 2 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ ప్రతి ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి. కలర్ పోయినవి కానీ చిరిగిపోయినవి కానీ అలా ఉంటాయి కదండి. వాటితో రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఓల్డ్ శారీని తీసుకునేసి 3 పీసెస్గా శారీ మొత్తాన్ని కట్ చేసుకున్నానండి. ఒక పీస్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా మనము మర్చుకోవాలండి. మనము 8 కుచ్చుల్లాగా మనము ఈ విధంగా పెట్టుకోవాలండి. 8 కుచ్చుల్లాగా అంటే 8 కుచ్చుల్లాగా మనము ఫింగర్స్తో ఈ విధంగా పెట్టుకునేసి ఈ ఓల్డ్ శారీ పీస్ అనేది మనం కరెక్ట్గా నీట్గా నేను వీడియోలో చూపించే విధంగా సర్దుకునేసి శారీకి మధ్యలోకి అంటే మనము ఈ కుచ్చుల్లాగా పెట్టిన దానికి మధ్యలోకి మనము యాంకర్ థ్రెడ్ కానీ లేదా కాటన్ థ్రెడ్ కానీ తీసుకునేసి ఒక 4 సార్లు మనము చుట్టేసి తర్వాత ఒక 2 సార్లు ముడి అనేది వేసేయాలండి. చాలా ఈజీగా 2 నిమిషాల్లో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. ఇలాగ ఓల్డ్ శారీస్ అనేది మనము పక్కన పడేస్తూ ఉంటాం కదండి. కలర్ పోయినవి కానీ చిరిగిపోయినవి కానీ అలా ఉంటే వాటితో ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా ఈజీగా 2 నిమిషాలతో ఒక డిజైనర్ పిల్లో అనేది మనము ఈజీగా చేసుకోవచ్చండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ ఓల్డ్ శారీ క్లాత్కు మనం మధ్యలోకి ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో మనము ముడి వేసేసుకోవాలండి. ఒక 4 సార్లు చుట్టేసి తర్వాత 2 సార్లు ముడి వేసుకునేసి తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మధ్యలోకి కట్టుకున్నాం కాబట్టి మనకు క్లాత్ అనేది అంటే ఈ 2 పీసెస్ లాగా వస్తుంది కదండి ఈ శారీ క్లాత్. దాన్ని మనము వీడియోలో చూపించిన విధంగా మనము ఈ 2 లేయర్స్ను మనము యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియం సైజ్గా మనం కుట్టుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. 2 పీసెస్ను ఈ విధంగా మనము 2 లేయర్స్ను పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో కూడా కుట్టుకోవచ్చండి. మిషన్ అనేది అందరికీ అందుబాటులో ఉండదు కనుక మనం చేత్తోనే 2 నిమిషాలతో ఈజీగా ఓల్డ్ శారీస్తో ఈ విధంగా ఒక డిజైనర్ పిల్లో అనేది ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. డిజైనర్ పిల్లోసే కాదండి, మన ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి కదండి. చూడండి, ఇలాగ యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా 2 సైడ్స్ కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత క్లాత్ను మనం రివర్స్ చేసుకోవాలండి. ఇలాగా క్లాత్ను రివర్స్ చేసుకున్న తర్వాత శారీని మనము 3 పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి. 3 పీసెస్గా కట్ చేసుకున్న క్లాత్లో ఒక పీస్తో మనం ఈ విధంగా కుడుతున్నాము. తర్వాత 2 పీసెసే కాకుండా ఎక్స్ట్రాగా ఇంట్లో ఉండే వాటిని కూడా మనం పెట్టుకోవచ్చండి. ఇలాగ నేను ఎక్స్ట్రాగా అంటే ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదండి, ఓల్డ్ శారీస్ పీసెస్ అనేది ఒకటి తీసుకునేసి దాన్ని కూడా ఈ విధంగా ఈ క్లాత్ అనేది మనం కుట్టిన తర్వాత రివర్స్ చేసుకున్న కవర్లో నేను పెట్టేశాను. పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఫింగర్స్తో ఈ విధంగా క్లాత్ను మర్చుకోవాలండి. ఒక కుచ్చుల్లాగా అంటే ఫ్రిల్ అంటాం కదండి, అలాగా మనము ఈ ఫింగర్స్తో ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మనం మర్చుకుంటూ మన దగ్గర హెయిర్ బ్యాండ్స్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి. అలాగా హెయిర్ బ్యాండ్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకున్నామంటే 2 నిమిషాల్లో డిజైనరు పిల్లో అనేది అంటే 2 సైడ్స్ మనకు రౌండ్గా వచ్చే ఒక డిజైనర్ పిల్లో అనేది రెడీ అయిపోతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చేత్తో ఈ విధంగా మనం పట్టుకునేసి ఒక హెయిర్ బ్యాండ్ అనేది తీసుకునేసి ఒక 2 టైమ్స్ అనేది మనము రౌండప్ చేసుకోవాలండి. 1 టైం కాదు, ఎందుకంటే 2 టైమ్స్ రౌండప్ చేసుకున్నామంటే క్లాత్ అనేది అక్కడ మనకు టైట్గా వస్తుంది. అలా టైట్గా వచ్చిన క్లాత్ను మనము
ఫ్లవర్ లాగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా మనం పెట్టుకునేసి ఈ క్లాత్ను మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం చేసుకున్నామంటే మీడియంలో అంటే మధ్యలో మనకు ఫ్లవర్ లాగా వస్తుంది. అలా ఫ్లవర్ లాగా ఒక సైడ్ వస్తుంది, తర్వాత మరొక సైడు రౌండ్ పిల్లో అనేది ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. చూడండి, ఫైనల్ లుక్ అంటే ఈ విధంగా ఉంటుంది. మీకు సోఫాలో కూడా పెట్టి చూపిస్తానండి. 2 నిమిషాల్లో ఈజీగా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, సోఫాలో కూడా పెట్టి చూపిస్తున్నాను. ఒక సైడు ఇలాగా ఉంటుంది, తర్వాత మరొక సైడు ఫ్లవర్ లాగా వస్తుంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. చూడండి, ఈ విధంగా 2 నిమిషాల్లో ఈజీగా మనము చేసుకోవచ్చు కదండి. చూడండి ఎంత బాగుందో, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఓల్డ్ శారీస్ కలర్ పోయినవి, చినిగిపోయినవి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.